రష్యా ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఉక్రెయిన్పై భారీ ప్రతీకార దాడికి పుతిన్ ఆర్మీ ప్లాన్ చేస్తుందని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నెల చివరి నాటికి అత్యంత భారీ వైమానిక దాడులకు రష్యా సన్నాహాలు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనుమానిస్తున్నారు. ఇటీవల మాస్కోలోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే క్రెమ్లిన్ ఈ తాజా ప్రణాళికలు రచిస్తోందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం రష్యా ఒకే రాత్రి వందలాది ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లు, పరోడియా డికాయ్ వంటి నకిలీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను కలిపి ప్రయోగించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ వద్ద ఉన్న పాట్రియాట్ వంటి ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం, వాటి క్షిపణి నిల్వలను పూర్తిగా హరించివేయడం రష్యా ప్రధాన వ్యూహం. గత శీతాకాలంలో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిన రష్యా ఇప్పుడు వేసవిలో కూడా పవర్ గ్రిడ్లు, కీలక విద్యుత్ కేంద్రాలను పూర్తిగా దెబ్బతీయాలని చూస్తోంది. జపోరిషియా, ఖార్కివ్, కీవ్ వంటి నగరాల్లోని సివిలియన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనలు సృష్టించాలని రష్యా ఆర్మీ 58వ బెటాలియన్కు ఆదేశాలు అందినట్లు ఉక్రెయిన్ నిఘా సంస్థ వెల్లడించింది. సరిహద్దు ప్రాంతాల్లో భారీ సాయుధ దాడుల కంటే రష్యన్ సైనికులు ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్ పౌరులను చిన్న సమూహాలను వేటాడే వ్యూహాన్ని పెంచనున్నారు. డొనెస్క్ ప్రాంతాల్లోని సరిహద్దుల్లో రష్యా చిన్న చిన్న నిఘా దళాలతో చొరబాట్లు చేస్తూ ఉక్రెయిన్ రక్షణ శ్రేణులను బలహీనపరుస్తోంది. మరోవైపు రష్యా క్షిపణి నిల్వలకు సరిసమానంగా ఉక్రెయిన్ వద్ద పాట్రియాట్, ఇంటర్సెప్టార్ క్షిపణుల కొరత ఉంది. దీంతో ఈ భారీ దాడిని తిప్పికొట్టేందుకు మరింత త్వరగా రక్షణ వ్యవస్థలను, ఆంక్షల ప్యాకేజీలను అందించాలని ఉక్రెయిన్ తన G7 మిత్ర దేశాలను, అమెరికాను కోరుతోంది. ఇక ప్రస్తుతం యుద్ధభూమిలో రష్యా దూకుడు నెమ్మదించింది. అయితే వ్యూహాత్మకంగానే వేగం తగ్గించిందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రష్యా ఎదుర్కొంటున్న సైనిక లోపాలను అధిగమిస్తూనే రాబోయే చలికాలంలో ఉక్రెయిన్పై అత్యంత ఘోరమైన వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడేందుకు క్రెమ్లిన్ ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రచిస్తోంది. రష్యా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దాడుల తీవ్రతను తగ్గించి ఆయుధాలను భారీగా వెనక్కేస్తుంది. నివేదికల ప్రకారం రష్యా రోజుకు 400కు పైగా షాహెద్ డ్రోన్లను తయారు చేస్తుంది. దీనిని వింటర్ నాటికి రోజుకు 1000కి పెంచాలనేదే లక్ష్యం. అలాగే వేసవిలో పెద్దగా క్షిపణులు వాడకుండా దాచి ఉంచి చలికాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లను పూర్తిగా కూల్చివేయడానికి రష్యా క్షిపణులను పొదుపు చేస్తోంది. గడ్డ కట్టే చలి ఉన్నప్పుడు కరెంటు, గ్యాస్, హీటింగ్ ప్లాంట్లను దెబ్బతీస్తే ఉక్రెయిన్ ప్రజలు తట్టుకోలేక నగరాలు వదిలి పారిపోతారు. తీవ్రమైన చలిలో ప్రజలు, సైన్యం ఇబ్బంది పడితే ఉక్రెయిన్ ప్రభుత్వం తమ డిమాండ్లకు లొంగి వస్తోందని పుతిన్ భావిస్తున్నారు.